కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి వారి అమూల్యమైన సందేశాన్ని వాల్సిగా కోరుతా ఉన్నాను. ఈరోజు కల్వకుర్తికి ప్రచార నిమిత్తం వచ్చేసినటువంటి భావి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి మనమడు జోడో యాత్ర 12 రాష్ట్రాలలో చేసి బాబు ఎవరెక్కడ పటాకులు కాలుస్తున్నారో అవి ఆపండి, పటాకులు ఆపండి, కార్యక్రమాన్ని ముందుకు పోనీయండి. ప్రజల యొక్క జోడో యాత్రలో సుఖ సంతోషాలను చూస్తూ అక్కడ ఉన్నటువంటి బాధలను తెలుసుకుంటూ దేశవ్యాప్తంగా తిరిగి అవగాహన చేసుకున్నటువంటి పెద్దలు ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న కల్వకుర్తి ప్రాంతానికి విచ్చేసినందుకు. అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడ్డ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ గారికి, అదేవిధంగా సిఎల్పి లీడర్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, మాజీ పిసిసి సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రస్తుత ఎంపీ, అదేవిధంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే గారికి, మరి సీటు వదిలేసినటువంటి నా కాంగ్రెస్లో ఇక్కడ నిలబడడానికి కల్వకుర్తి నుంచి ఇప్పటి సిడబ్ల్యూసి గౌరవ సభ్యులు మాజీ శాసనసభ్యులు కల్వకుర్తి ఏఐసిసి సెక్రటరీ శ్రీ వంశీచంద్రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారికి, అదేవిధంగా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు పక్క కాన్స్టిట్యున్సీ మాజీ శాసనసభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వదిలి నాతో పాటు 14 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి పెద్దలు శ్రీ బాలాజీ సింగ్ ఠాగూర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి సంవత్సరం నుంచి బాగా కృషి చేసినటువంటి పెద్దలు మిత్రులు శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ ప్రతినిధులకు, అదేవిధంగా ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్స్కు, కౌన్సిలర్స్కు, అదేవిధంగా మరి ఎల్లవేళలా నాతో పాటు విచ్చేసినటువంటి ఆనంద్ కుమార్ గారికి, సంజీవ్ కుమార్ గారికి, భూపతి రెడ్డి గారికి, చాలామంది పెద్దలు, వేలాది మంది రోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు అందరికీ, అక్క చెల్లెళ్ళకు ఇక్కడికి వచ్చేసినటువంటి, అదేవిధంగా అన్నదమ్ములకు అందరికీ కూడా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాను. కానీ ఎమ్మెల్సీగా ఉండి 2018 నుంచి ఈనాటి వరకు ఏ పని చేయలేనటువంటి పరిస్థితులలో ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ వంశీచంద్రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు నాకు కాంగ్రెస్ క్యాండిడేట్గా అభ్యర్థిత్వం ఖరారు చేయడం
వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఏఐసిసి సభ్యులు వారికి కూడా పేరు పేరున అందరికీ చెప్తున్నాను. ఒక మంచి క్వశ్చన్కి ఎందుకు వదిలిపెట్టినాను ఎమ్మెల్సీ అంటే, అక్కడ పార్టీ ఎందుకు వదిలిపెట్టినంటే ఎమ్మెల్యేనే చేయాలి, ఎమ్మెల్సీ ఏ పనులు చేయడానికి లేదు అని చెప్పేసేసి నిక్కక్షిగా చెప్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. మేము ఎంత ఎంకరేజ్ చేసినా నాకు ఎక్కడ చూసినా అవమానాలే తప్ప ప్రజలు వచ్చేసేసి నన్ను కలుస్తున్నప్పుడు చేయలేని అసమర్థత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినది. అందుకే కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, మరి తుక్కుడలో జరిగినటువంటి సోనియమ్మ గారు వచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మరి వాటిని చూసిన తర్వాత బడుగు వర్గాలకు ఈ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తి అభివృద్ధి కూడా ఇది దోహదం చేస్తుందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎకరాకు నీళ్ళు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం రాష్ట్రంలో అని చెప్పినాడు. అక్కడ కాళేశ్వరం తోటి ఏదో కొంత చేసినారేమో, అక్కడ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అది కంప్లీట్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలోనే దాదాపుగా 70% పనులు చేసినటువంటి ఈ కేఎల్ఐ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కొంత పని చేసినా కూడా ఒక 16 గ్రామాలకు నేను ఎమ్మెల్సీగా ఎన్నోసార్లు పోరాటం చేయవలసి వచ్చింది. అది ఇప్పటికి కూడా కేఎల్ఐ అసంపూర్తిగా ఉన్నది. మరి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి జైపాల్ యాదవ్ గారు 2018 నుంచి 2023 వరకు 25 సంవత్సరాలు ఏ పని ఒక తట్ట మట్టి గుణంగా తీసి బయట వేయనటువంటి ఈ కాలువలో వారు చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం లేవు. ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొస్తాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ఇదొక్కటే కాదు, ఇక్కడ హాస్పిటల్స్ ఘోరంగా ఉన్నాయి. ప్రచార నిమిత్తం కేసీఆర్ గారు వచ్చేసి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇస్తాం, పీజీ కాలేజ్ ఇస్తాం, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాము ఇవన్నీ అని చెప్పినారు. హాస్పిటల్స్ 100 పడకలు చేస్తామన్నారు. ఈ రోజు వరకు అవి ఊసే లేదు. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఒకసారి జైపాల్ యాదవ్ గారు వచ్చేసేసి మళ్ళీ అవే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా డిగ్రీ కాలేజు, పీజీ కాలేజు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజు ఈ ప్రాంతంలో ఏర్పరుస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేను వచ్చిందే ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి. తప్పనిసరిగా మీరు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకు ఈ పనులు చేసి పెడతామని చెప్పేసి ఇది నా ఉద్దేశం ఏదే అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ